Hi viewers, welcome to Creative Lab Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. ఈ రోజు నేను మీకు విజయనగరం జాబ్ మేళా గురించి చెప్పబోతున్నానండి. అది కూడా మీకు శ్రీ బాలాజీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ భీమ్సింగ్ లో జరుగుతుంది. ఇది జామి మండల్ వస్తుంది. సో మీకు ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ రెజ్యూమే సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పారు. అలాగే కొంచెం ఫార్మల్ డ్రెస్ లో వెళ్ళాలని చెప్పారు. మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంపల్సరీగా పట్టుకొని వెళ్ళాలని. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వచ్చి జాబ్ మేళ మనకి 13th March అండి, వెడ్నెస్డే. అంటే ఈ వెడ్నెస్డే మనకి జరుగుతుంది. మార్నింగ్ 9:30 కల్లా మీరు ఈ వెన్యూకి అయితే అటెండ్ అయిపోవాలి. సో మీ కాంటాక్ట్ నంబర్స్, రిజిస్ట్రేషన్ లింక్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో క్విక్ గా మనం టైం వేస్ట్ చేయకుండా కంపెనీస్ లిస్ట్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కంప్లీట్ గా 20 కంపెనీస్ వస్తున్నాయండి. సో టెక్ మహీంద్రా వస్తుంది, కస్టమర్ సపోర్ట్ బీపీఓ తీసుకుంటున్నారు, ఐటీ వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు, అంటే ఐటీ సెక్టర్ లో. ఇదేంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలంటే ఖచ్చితంగా మీకు హైదరాబాద్ లో అయితే జాబ్ ఇస్తానని చెప్పారు. 3 lakhs వరకు పర్ ఇయర్ అనేది మీకు శాలరీ వస్తుందండి. 50 నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి, బోత్ మేల్ కి ఫిమేల్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీకు 28 years వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, దీనిలో 4 roles తీసుకుంటున్నారు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రాడ్యుయేట్ ట్రైనీ. ఇవన్నీ కూడా బీపీఓ సెక్టర్ కి సంబంధించినవే. కాకపోతే మీరు ఇంటర్ నుంచి ఎనీ డిగ్రీ పీజీ చేసున్నా కానీ వీటికి ఎలిజిబుల్. అలాగే ఎంటెక్ కూడా తీసుకుంటారంట, అందులో కూడా సివిల్ మెకానికల్ ప్రిఫర్ చేస్తున్నారు. సో వచ్చేసరికి మీకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విజయవాడ హైదరాబాద్ లో ఇస్తే, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా ఇస్తారంట. టెలిసేల్స్ అండ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ మాత్రం మీకు కంపల్సరీగా హైదరాబాద్ లో ప్రొవైడ్ చేస్తారంట. సో ఇక్కడ కస్టమర్ కి వచ్చేసరికి 16K పర్ ఆనం వస్తుంది, సారీ పర్ మంత్ వస్తుంది. ఇక్కడ చూస్తే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మీకు 20,000 పర్ మంత్ వరకు వస్తుంది. టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 20,000 పర్ మంత్ వస్తుంది. గ్రాడ్యుయేట్ ట్రైనీ కూడా మీకు 18,000 పర్ మంత్ వరకు శాలరీ వస్తుందండి. సో ఇక్కడ మీకు 60 నుంచి 50 నుంచి 30 వేకెన్సీస్ టోటల్ గా ఓవరాల్ గా మీకు ట్రెంచ్ కంపెనీ వాళ్ళు మీకు ఓవరాల్ గా అబ్జర్వ్ చేశారంటే 170 వేకెన్సీస్ అయితే ఇస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ని ప్రిఫర్ చేశారు. ఒక్క కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఫీమేల్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బిలో 35 years ఉండాలండి. ఓన్లీ మీకు గ్రాడ్యుయేట్ ట్రైనీకి మాత్రం 28 years తీసుకుంటున్నారు. సో అదైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనకి ఫస్ట్ సోర్స్ అండి. దీనికి సిఎస్ఏ తీసుకుంటున్నారు, ఐటీఐటిఎస్ కి వస్తుంది ఇది సెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మీకు డిగ్రీ చేసి ఉండాలి, బిఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీబీఏ కానీ బీసీఏ కానీ. ఇది ఖచ్చితంగా మీకు విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఇస్తారంట. మీకు 3 lakhs per annum వరకు శాలరీ వస్తుంది. 70 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. 27 years వరకు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ R&R ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ అండి. దీనికి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ట్రైనీ తీసుకుంటున్నారు. ఇది కూడా ఐటీ సెక్టర్ కాబట్టి మీరు 10th class నుంచి ఎనీ డిగ్రీ వరకు అటెండ్ అవ్వచ్చు. కాకపోతే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట. డేటా ఎంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటారంట. సో విజయనగరంలో అయితే మీకు జాబ్ ఇస్తున్నారు. మీకు 25,000 పర్ మంత్ అనేది శాలరీ వస్తుందండి. ఇక్కడ 50 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారు. 28 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సునైనా అండి. సునైనా క్రియేటర్స్ కి వచ్చేసరికి మీకు మార్కెటింగ్ మేనేజర్స్ ని తీసుకుంటున్నారు. మీడియాకి సంబంధించింది కాబట్టి మీరు ఎంబీఏ బీబీఏ చేసి ఉండాలంట, ఎక్స్పీరియన్స్ ఉండాలంట మార్కెటింగ్ ఫీల్డ్ లో. ఇది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో అయితే మీకు జాబ్ ఇస్తున్నారు. 50,000 పర్ మంత్ వరకు శాలరీ వస్తుందండి. సో ఇదేంటంటే మీకు 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్. 30 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వరుణ్ మోటార్స్ అండి. ఇదేంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారు. ఆటోమొబైల్ సెక్టర్ కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు. ఇదేంటంటే విజయనగరంలో మీకు జాబ్ ఇస్తారు. 15,000 పర్ మంత్ తో పాటు ఇన్సెంటివ్స్ ఎక్స్ట్రా ఏవో అమౌంట్స్ కూడా వస్తాయంట. సో 30 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ని తీసుకుంటున్నారు. 35 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ జయబేరి వాళ్ళండి. జయబేరిలో ఏంటంటే చాలా రోల్స్ తీసుకుంటున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అడ్వైజర్, జూనియర్ టెక్నీషియన్, సిస్టమ్ ఆపరేటర్, సీనియర్ టెక్నీషియన్, అకౌంటెంట్స్, డెంటర్, పెయింటర్, ఇలా చాలా వరకు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆటోమొబైల్ కాబట్టి మీరు 10th class అయినా ఇంటర్మీడియట్ అయినా ఐటీఐ అయినా సరే, ఐటీఐలో ఖచ్చితంగా మోటార్ డీజిల్ మెకానికల్ ఉండాలంట. డిప్లొమాలో అయితే డీజిల్ మెకానికల్ ఆటోమొబైల్ తీసుకుంటున్నారు. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు అటెండ్ అవ్వచ్చు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అయితే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మీకు 15,000 పర్ మంత్ వరకు శాలరీ వస్తుంది. 40 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారు. 35 years వరకు తీసుకుంటున్నారంట.
నెక్స్ట్ వచ్చేసరికి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ అండి. దీనిలో 4 రోల్స్ అయితే తీసుకుంటున్నారు. అదేంటంటే ప్రొడక్షన్ కెమిస్ట్, క్వాలిటీ కెమిస్ట్, ఐటీ ఫిట్టర్, మెకానికల్ ఫిట్టర్ అండి. ఇవన్నీ కూడా ఫార్మాలోకి వస్తాయి కాబట్టి మీరు బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేదంటే ఎంఎస్సీ ఆర్గానిక్ అనలిటికల్ అయినా పర్వాలేదు, ఐటీఐ ఫిట్టర్ అయినా పర్వాలేదు, డిప్లొమా మెకానికల్ అయినా తీసుకుంటారంట. సో ఇది మీకు ఖచ్చితంగా హైదరాబాద్ కానీ నెక్కపల్లి కానీ ప్రొవైడ్ చేస్తారంట జాబ్ లొకేషన్. దాంతోపాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది. అలాగే అకామిడేషన్ మీకు ఇస్తారంట. అకామిడేషన్ కి మీకు 200 పర్ మంత్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. అంటే మీ శాలరీలు కట్ చేసుకుని వాళ్ళే ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు 3 lakhs వరకు వస్తుందండి సిటీసీ పర్ ఇయర్. అలాగే దాంతో పాటు అలయన్సెస్ కూడా ఉంటాయంట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఓవరాల్ గా మీకు 125 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్ ఇచ్చారు, బట్ బిలో 27 years అయితే ఉండాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి SSSV సొల్యూషన్స్ అండి. ఇదేంటంటే అరబిందో ఫార్మా కంపెనీ కాబట్టి దీనికి ట్రైనీ అప్రెంటిస్ యాప్స్ తీసుకుంటున్నారు. ఇది మీరు ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ చేసినా గానీ ఎలిజిబుల్ అంట. వైజాగ్ గానీ, నాయుడుపేట గానీ, హైదరాబాద్ గానీ ప్రొవైడ్ చేస్తారు మీకు జాబ్. మీకు 18,000 per month శాలరీ వరకు వస్తుంది. 100 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఛాన్స్. 18+ years అయితే దాటితే సరిపోతుందంట. నెక్స్ట్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ కి వచ్చేసరికి ట్రైనీ కెమిస్ట్ తీసుకుంటున్నారు. ఇది ఫెర్టిలైజర్స్ లో తీసుకుంటున్నారు కాబట్టి బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్సీ చేసినా పర్వాలేదు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ, డిప్లొమా అయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలంట. సో తునిలో మీకు జాబ్ ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ 22,000 వరకు శాలరీ వస్తుందండి. దాంతో పాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు, సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ఇక్కడ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. 70 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ అబ్బాయిలకి ఛాన్స్ ఇచ్చారు. 27 years వరకు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎన్ సొల్యూషన్స్ అండి. ఇది సోలార్ ఇంజనీర్స్ తీసుకుంటున్నారు. ఫ్యాబ్రికేటర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, హెల్పర్స్ ఇదంతా కూడా. సో ఇదంతా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ కాబట్టి ఎస్ఎస్సి, ఐటీ అని తీసుకుంటున్నారు. మీకు అచ్యుతాపురం, హైదరాబాద్ సెజ్లో ఇస్తారంట. మీకు 21,000 per month వరకు శాలరీ వస్తుంది. దాంతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్. 30 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్విఐఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీనికి వచ్చేసరికి మీకు ఏంటంటే 3 roles తీసుకుంటున్నారు. బిల్డ్ అసిస్టెంట్, టీమ్ లీడ్స్, ఆఫీస్ అసిస్టెంట్. ఇదంతా కూడా సర్వీసెస్ లోకి వస్తుంది కాబట్టి మీరు ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలంట. ఎనీ డిగ్రీ, టీమ్ లీడ్స్ కి అయితే ఎనీ డిగ్రీ తీసుకుంటున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ కి వచ్చేసరికి డిగ్రీ గానీ బీటెక్ విత్ అడ్మిన్ స్కిల్స్ ఉండాలని చెప్పారు. ఇదంతా కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ లోనే మీకు జాబ్ ఎక్కడో తెరిస్తారంట. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కి వచ్చేసరికి 15,000 per month, టీమ్ లీడ్స్ కి వచ్చేసరికి 18,000 per month, ఆఫీస్ అసిస్టెంట్ కి వచ్చేసరికి 15,000 per month. ఓవరాల్ గా మీకు 106 టోటల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ప్రిఫర్ చేశారు, బట్ టీమ్ లీడ్స్ కి వచ్చేసరికి ఓన్లీ మేల్ నే ప్రిఫర్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఓన్లీ అమ్మాయిలే కావాలంట. సో ఇక్కడ మీరు అంతా కూడా చూస్తే 30 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు 19 నుంచి. నెక్స్ట్ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది యోకోహామా టైర్స్ కి సంబంధించింది. అప్రెంటిస్ ట్రైనీ తీసుకుంటున్నారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాబట్టి ఇంటర్మీడియట్ అయినా పర్వాలేదు, డిప్లొమా అయినా పర్వాలేదు, ఐటీ అయినా పర్వాలేదు, లేదంటే మీరు గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు అంట. అచ్యుతాపురం, విశాఖపట్నంలో ఇస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ 16,000 per month వరకు శాలరీ వస్తుంది. 90 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ని ప్రిఫర్ చేశారు. ఇదేంటంటే 24 years అయితే ఉండాలంటండి. ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. 2019 నుంచి 23 వరకు పాస్డ్ అవుట్ ఉండాలి. ఫీమేల్ అయితే హైట్ మస్ట్ అండ్ షుడ్ గా 5.3 ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మేల్ అయితే 5.5 and above ఉండాలంట. సో హైట్ ని కొంచెం కన్సిడర్ చేస్తారా, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ అపోలో ఫార్మసీకి వచ్చేసరికి 3 roles తీసుకుంటున్నారండి. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్. ఇదంతా కూడా రిటైల్ సంబంధించింది కాబట్టి మీరు ఎంఫార్మసీ, డిఫార్మసీ, బీఫార్మసీ చేసినా పర్వాలేదు. 10th నుంచి ఎనీ డిగ్రీ అని తీసుకుంటున్నారు. ఇదేంటంటే రిటైల్ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10th నుంచి ఎనీ డిగ్రీ, ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు రిటైల్ ట్రైనీలో. ఇదంతా కూడా మీకు విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, వైజాగ్ ప్రొవైడ్ చేస్తారంట. 20,000 per month శాలరీ అయితే ఉంటుంది. ఓన్లీ రిటైల్ ట్రైనీకి మాత్రం మీకు 10,000 per month శాలరీ ఇస్తారు. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయంట. ఓవరాల్ గా మీకు ఇది ఒక 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసారంటే ఫార్మసిస్ట్ కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ప్రిఫర్ చేశారు. మిగతా 2 roles కూడా ఓన్లీ మేలే ప్రిఫర్ చేస్తారు. 30 years వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ టీమ్ లీడ్ అండి. ఇందులో కూడా మీరు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్, బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్, అలాగే ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్, ఇలా చాలా రోల్స్ తీసుకుంటున్నారు. ఇదంతా కూడా బ్యాంకింగ్ సంబంధించి వస్తుంది కాబట్టి మినిమం మీరు ఇంటర్మీడియట్ నుంచి ఏ డిగ్రీ చేసినా పర్వాలేదంట. మీకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో అయితే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. 30,000 per month వరకు శాలరీ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా ఇంటెన్సివ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ 70 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారు.
అలాగే మీరు 28 ఇయర్స్ వరకు అటెండ్ అవ్వచ్చంట. నెక్స్ట్ నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండి. ఈ కంపెనీ వచ్చేసరికి మీకు క్లర్క్, డ్రైవరు, వెహికల్ హెల్పర్ తీసుకుంటున్నారు. ఇదేంటంటే లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ సంబంధించి హబ్ వెహికల్స్‌కి సంబంధించింది కాబట్టి ఇదేంటంటే మీరు మినిమమ్ ఐటీఐ చేయాలి. ఇంటర్ చేసినా పర్వాలేదు. ఎనీ డిగ్రీ అని తీసుకుంటారంట. డ్రైవర్‌కొచ్చేసరికి మీకు ఎస్ఎస్‌సి పాస్ అయినా, ఫెయిల్ అయినా పర్వాలేదు. బట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలంట. వెహికల్ హెల్పర్‌కొచ్చేసరికి ఎస్ఎస్‌సి పాస్ ఆర్ ఫెయిల్ తీసుకుంటున్నారు. ఇదేంటంటే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఎక్కడైనా ఇస్తారంట. సో మీకొచ్చేసరికి క్లర్క్‌కి మీకు 11,000 పర్ మంత్ సాలరీ వస్తుంది. డ్రైవర్ అయితే మీకు 18,200 ఫర్ ఓన్లీ 15 డేస్ ఆఫ్ సాలరీ అండి. వెహికల్ హెల్పర్‌కొచ్చేసరికి మీకు 10,800 ఫర్ ఓన్లీ 15 డేస్ ఇస్తారంట. ఇక్కడ మీకు చూస్తే ఓవరాల్‌గా మీకు 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అన్ని రోల్స్ కూడా ఓన్లీ అబ్బాయిలకే ప్రిఫరెన్స్. మీరు 29 ఇయర్స్ వరకు అటెండ్ అవ్వచ్చు. డ్రైవర్‌కి అయితే మీరు ఖచ్చితంగా 45 ఇయర్స్ వరకు అటెండ్ అవ్వచ్చంట. ముతూట్ ఫైనాన్స్ అండి. ఇది పీఓ ఇంటర్న్ తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మార్కెటింగ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంబీఏ చేసి ఉండాలంట. 2021-2023 పాస్ అవుట్స్ అంట. డిగ్రీ ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్‌లో తీసుకుంటున్నారు. ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా ఇస్తారంట. పీఓకి వచ్చేసరికి 18,000 పర్ మంత్ సాలరీ వస్తుంది. ఇంటర్న్‌కి వచ్చేసరికి 10,000 మీకు స్టైఫండ్ ఇస్తారంట. ఓవరాల్‌గా 110 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్ ఇచ్చారు. బిలో 25 ఇయర్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ స్మార్ట్ సర్వీసెస్ పేటీఎం అండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కదా! మార్కెటింగ్ కాబట్టి మినిమమ్ ఎస్ఎస్‌సి ఉండాలి. మీరు 10థ్ క్లాస్ అయితే చేసి ఉండాలి. సో ఇక్కడ నియర్ బై క్యాండిడేట్ లొకేషన్ మీరు ఎక్కడైతే అక్కడ మీ లొకేషన్ దగ్గరే ఇస్తారంటే 35,000 పర్ మంత్ వరకు సాలరీ ఉంటుంది. 30 నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ అబ్బాయిలకే ఛాన్స్ ఇచ్చారు. 35 ఇయర్స్ వరకు మీరు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆస్ట్రో టెక్స్టైల్స్ అండి. ఇదేంటంటే మిషన్ ఆపరేటర్. ఇదేంటంటే డైకిన్ కూడా సేమ్ మిషన్ ఆపరేటర్. ఈ రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీరు ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. మీకు శ్రీ సిటీ తాడాలో ఇస్తారు. ఆస్ట్రోటెక్ వచ్చేసరికి 15,500 గ్రాస్ పే ఉంటే టేకిన్ కి వచ్చేసరికి 14,200 గ్రాస్ పే ఉంటుంది. ఓవరాల్ గా మీకు ఈ రెండు కలిపి 100 వేకెన్సీ ఉన్నాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ ఏజ్ కి వచ్చేసరికి బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలంటే 30 ఇయర్స్ దాటకూడదు అని. సో ఇదండి కంప్లీట్ గా విజయనగరంలో జరగబోయే జాబ్ మేళ లిస్ట్. సో కంపెనీస్ అనుకునే సాలరీ ఇదంతా కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.